హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 29, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. రానున్న ఆగస్టు 31వ తేదీన ప్రారంభం కానున్న ఒక శిఖరాగ్ర సదస్సు షాంఘై సహకార సంస్థకి సంబంధించి. ఈ సంవత్సరం జరగబోయే ఎస్సీఓ సమ్మిట్ 25th ఎడిషన్, 25వ ఎడిషన్. ఆతిథ్య దేశం ఏంటి? చైనా. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సమావేశం లేదా ఈ సదస్సులో పాల్గొననున్నారు. అది ప్రాముఖ్యత. మరి క్వశ్చన్ని మరొకసారి చూడండి. షాంఘై సహకార సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ప్రస్తుతం ఈ కూటమిలో సభ్య దేశాలు ఎన్ని? అవి ఏవి? ఈ కూటమిలో భారత్ ఏ సంవత్సరంలో చేరింది? డైరెక్ట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్లో కూడా డైరెక్ట్గా అడగవచ్చు ఇదే విధంగా. సో సమాధానాన్ని చూద్దాము. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001 జూన్ 15న ఏర్పాటైన కూటమి. జూన్ 15. ప్రారంభంలో ఈ కూటమిలో 6 సభ్య దేశాలు ఉండేవి. ప్రారంభ సభ్య దేశాలు ఏంటేంటి అవి అంటే రష్యా, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. 6 దేశాలు ఉండేవి. అలా 6 దేశాలతో ప్రారంభమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 2017 సంవత్సరంలో మన భారతదేశము చేరింది. భారత్ సభ్యత్వాన్ని పొందింది. భారత్తో పాటు ఇంకొక దేశము పాకిస్తాన్ గుర్తుపెట్టుకోండి. సో వీటి రెండింటి చేరికతో ఎస్సీఓలో సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరింది? 8కి చేరింది. ఇక 2023 సంవత్సరం 2023 ఇయర్లో ఇరాన్ సభ్యత్వాన్ని స్వీకరించింది అఫీషియల్గా. ఇక 2024 లాస్ట్ ఇయర్ బెలారస్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి చేరికతో 10కి చేరింది. 2023లో ఎస్సీఓలో సభ్యత్వాన్ని స్వీకరించిన దేశం ఏదంటే ఇరాన్. 2024లో బెలారస్. వెరీ 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 ఇంపార్టెంట్, అడుగుతారు. ఓకేనా? మరి ప్రస్తుతానికి 2025 యాజ్ ఆన్ దిస్ డేట్ ఆగస్టు 29, 2025 నాటికైతే ఎస్సీఓలో మొత్తం సభ్య దేశాలు ఎన్ని అంటే 10. అవేంటో చెప్పేశాను. మరి ఈ కూటమిలో భారత్ ఏ సంవత్సరంలో చేరింది అంటే 2017. ఎనఫ్. వాస్తవానికి ఈ కూటమి ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఈ కూటమికి మూలం ఏంటంటే షాంఘై 5 అనే ఒక కూటమి ఉండేది. 1996లో ఏర్పాటైంది. ఆ కూటమి ప్రేరణ నుండి ఈ కూటమి ఏర్పడిందని చెప్పొచ్చు. సరిపోతుంది. ఓకేనా? ఇక షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి ప్రతి ఏటా కూడా ఒక దేశం అధ్యక్ష బాధ్యతలో ఆతిథ్యం ఇస్తూ శిఖరాగ్ర సమావేశాన్ని లేదా సదస్సును నిర్వహిస్తుంది. అలా 2024 సంవత్సరం 24th ఎస్సీఓ సమ్మిట్, 24వ నంబర్ గుర్తుంచుకోండి. 24th ఎస్సీఓ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే కజకిస్తాన్లోని ఆస్తానా వేదికగా జరిగింది. ఆస్తానా గుర్తుపెట్టుకోండి. మరి అంతకంటే ముందు 2023 సంవత్సరంలో ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు భారత్ ఆతిథ్యంలో జరిగింది. గుర్తుపెట్టుకోండి. భారత్ అధ్యక్షతన, భారత ఆతిథ్యంలో, భారత ఆధ్వర్యంలో జరిగింది 2023. అప్పుడు 23rd ఎడిషన్. ఇక ఈ సంవత్సరం 2025 ఇయర్ ఆగస్టు 31న ప్రారంభం కాబోతోంది ఎస్సీఓ సమ్మిట్. అది ఎన్నవది అంటే 25th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి. టియాన్జిన్ వేదికగా జరగబోతోంది. ఇటువంటివి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. ఈ సంవత్సరం జరిగే సదస్సు ఏదైతే ఉంటుందో దాంతోపాటు గతంలో జరిగిన సదస్సులు ఏవైతే ఉంటే వాటిపైన కూడా క్వశ్చన్ వేయచ్చు. లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది, ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామినర్ మనల్ని. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఇక ఇటీవల కాలంలో మనకు బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సుకి సంబంధించి చూసాము. అండ్ రీసెంట్గా కెనడా ఆతిథ్యంలో G7 శిఖరాగ్ర సదస్సు గురించి చూసాము.
అండ్ బ్రెజిల్ అధ్యక్షతన బ్రెజిల్ దేశంలో G20 శిఖరాగ్ర సదస్సును చూసాము. ఇక ఇప్పుడు SCO సమ్మిట్, ఇటువంటి వాటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇక SCOకి అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అడిగారు అనుకోండి, రష్యన్, చైనీస్. మరి SCO హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే బీజింగ్ పేరులో షాంఘై ఉంది. చైనాలోని ఒక నగరం షాంఘై, కానీ షాంఘై వేదికగా కాదు, బీజింగ్ వేదికగా పనిచేస్తుంది SCO కూటమి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక వివరాలు మీకు ఏదైతే నిన్న చెప్పానో అదంతా కూడా స్క్రిప్ట్. సో స్థాపన 15th June 2001 చైనాలోని షాంఘై నగరంలో ఏర్పాటైంది. మూలం ఏమని చెప్పాను, ఆరిజిన్ అనేది 1996లో ఏర్పాటైన షాంఘై 5. ఇక్కడ చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ వాటిని షాంఘై 5గా గతంలో చూసేవాళ్ళం ఒక కూటమి. ఆ తర్వాత ఇక 2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా అమల్లోకి వచ్చింది. ప్రారంభ సభ్యులు 2001లో SCO ఏర్పాటైనప్పుడు ఎన్నుండే ప్రారంభ సభ్యులు 6 ఉండే. ఆ తర్వాత 2017లో భారత్, పాకిస్తాన్ 8కి చేరింది సభ్య దేశాల సంఖ్య. ఇక 2023లో ఇరాన్తో 9, బెలారస్ 2025 జూలై 10కి చేరింది. ముఖ్య కార్యాలయం ఎక్కడ? బీజింగ్, చైనా. అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ SCO చైనీస్, రష్యన్. ఇక ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 10 అండ్ అబ్జర్వర్ కంట్రీస్ వచ్చేసేసి ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా అబ్జర్వర్ కంట్రీస్గా ఉన్నాయి. ఓకేనా? ప్రధాన లక్ష్యాలు, ఏదైనా ఒక కూటమికి సంబంధించి లక్ష్యం ఏంటి, ఎందుకు ఏర్పాటైంది ఆ కూటమి, అది చూడాలి. SCO యొక్క ఉద్దేశం ఏంటంటే ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడం అనేది మెయిన్ మోటో. ఎట్ ద సేమ్ టైం పరస్పర విశ్వాసం, సభ్య దేశాలు ఏవైతే ఉంటే 10 దేశాల మధ్య పరస్పర విశ్వాసము మరియు స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం చేయాలి. ఈ 10 దేశాల మధ్య కూడా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. అందుకే ప్రతి సంవత్సరం యాక్చువల్గా మరి అధ్యక్ష బాధ్యత ఎలా వస్తుందో ఒక దేశానికంటే రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క సభ్య దేశము అధ్యక్ష బాధ్యతని నిర్వర్తిస్తుంది. లాస్ట్ టైము కజకిస్తాన్ అన్నాను, ఈ ఇయర్ చైనా, అంతకుముందు భారత్, అలాగా. ఓకేనా? సో ప్రాంతీయ శాంతి అంటే ఈ రీజనల్గా, సో అటువంటి చూడాలి. ఇక ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కాపాడడం అనేది ప్రధాన ఉద్దేశము. రాజకీయాలు, వాణిజ్యం, ఇంధనం, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతిక రంగాల్లో సహకారం ఏం లేదు. SCO అనే ఒక గ్రూప్ వివిధ అంశాల విషయంలో దేశాలకు మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసం. ఏ దేశాలకు? SCO సభ్య దేశాలకు. ఎనఫ్. ఓకేనా? ఇక భారత్ పాత్ర SCO సదస్సులో చురుకైన పాత్ర పోషిస్తుంది. 2023లో శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఇక అధ్యక్ష పదవి ప్రతి సంవత్సరం సభ్య దేశాల్లో ఒక దేశం రొటేషన్ పద్ధతిలో అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుంది. 2024 సదస్సు కజకిస్తాన్ రాజధాని ఆస్థాన వేదిక జరిగింది. ఇక 2025 సదస్సు 25th ఎడిషన్ చైనా ఆతిథ్యంలో చైనా అధ్యక్షతన జరగనున్న 5వది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 అని 2 రోజుల పాటు జరగబోతుంది. చైనాలోని టియాన్జిన్ నగరం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? SCO 25th శిఖరాగ్ర సదస్సు అంటే ఏంటంటే ఆయా దేశాలకి సంబంధించి దేశాధినేతలు పాల్గొంటారు. మరి ఈ 10 దేశాలకి సంబంధించి దేశాధినేతలు చైనాకి వెళ్తారు అన్నట్టు ఇక్కడ. ఇక ఇటీవల భారత్, చైనా 2 దేశాల మధ్య ముఖ్యంగా 2020 జూన్ నుండి కొంత దూరం అనేది ఏర్పడింది. 2 దేశాలు భౌగోళికంగా పక్కపక్కనే ఉన్న, భౌగోళికంగా అతి సమీపంలో సరిహద్దును పంచుకుంటున్నా కూడా ఇక సంబంధాల విషయంలో దూరం అనేది పెరిగింది. మనందరికీ తెలుసు, గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో కల్నల్ సంతోష్ బాబు గారు మరణించడం, ఇటువంటివి. ఆ తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు, చైనా సరిహద్దు వెంట కవ్వింపు చర్యలు చేయడం, ఇటువంటివి చూస్తున్నాము. మరి ఈ పరిస్థితుల్లో ప్రస్తుత అంతర్జాతీయ అంశాల పట్ల మనకు అవగాహన ఉంటే భారత ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు చైనాకి వెళ్ళడం అనేది చైనాకు మంచిది, మనకు మంచిదే. ఎందుకంటే ట్రంప్ గురించి మనం చూస్తున్నాము, సుంకాల పెంపు అని చెప్పేసి విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ట్రంప్కు అడ్డుకట్ట వేయాలన్నా అంతర్జాతీయ ప్రాధాన్యత పరంగా భారత్ తీసుకునే కీలక నిర్ణయాలు అనేవి ఇంపార్టెంట్. ఓకేనా? సో చూడండి, రైట్. సో మీకు ప్రతిరోజు చెప్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో మీకు ప్రతిరోజు కూడా అరౌండ్ ఒక 20 టాపిక్స్ని ఇస్తున్నాను. వార్తాపత్రికల్లో ఉన్న అన్ని అంశాలు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, సో అఫీషియల్ సోర్సెస్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తున్నాను. సో ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోలో కంటెంట్ ఏదైతే ఉంటుందో PDF రూపంలో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉంటుంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి.
మీరు ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందులో డైలీ సిఏ అని ఒక కోర్సు ఉంటుంది. ఇక్కడ మీకు చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ PDF రూపంలో అందుబాటులో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్, ప్రింట్ తీసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వెళ్ళే ముందు రివిజన్ చేయండి, ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఒక టాపిక్ వార్తలో నిలిచిన అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్ ఇస్తున్నాను. కాబట్టి ఒక్క మార్కు కూడా పోయే అవకాశం లేదు. కాబట్టి మనం పోటీ పరీక్షల కోణంలో కరెంట్ అఫైర్స్, GS కలిపి లింక్ చేసుకుంటూ చదివామనుకోండి, ఇదే స్ట్రాటజీతో వెళ్ళామనుకోండి, మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ఇందాక చైనాతో రిలేషన్స్ దగ్గర అవుతున్నాయని చెప్పాను, కావాలి. ఇక రీసెంట్గా భారత్, కెనడా 2 దేశాల మధ్య కూడా లాస్ట్ 1.5 ఇయర్ నుండి దూరం పెరిగింది. ఏ విషయంలో పెరిగిందంటే నిజ్జర్ హత్య కేసు. వాస్తవానికి కెనడా ఖలిస్తానీ గ్రూప్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, వాళ్ళకు మద్దతు పలకడం, ఇటువంటివి కానివ్వండి. అండ్ ఖలిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తి కెనడాలో హత్యకు గురవడం, నిజ్జర్, ఆ హత్య వెనుక భారత హస్తం ఉందని అంతర్జాతీయ వేదికలపైన చాలాసార్లు గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించడము, ఆ సందర్భంలో 5 ఐస్ అలయన్స్ వార్తల్లోకి రావడం, ఇవన్నీ చూసాము. సో గత దేశాధినేత జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు భారత్, కెనడా రిలేషన్స్ అనేవి దూరం అయిపోయినాయి. ఇక రీసెంట్గా కెనడాలో ఎన్నికలు జరిగినాయి. మార్క్ కార్నీ గారు దేశాధినేతగా రావడము, ప్రధానిగా రావడము. అంతేందుకు లాస్ట్ మనం 1.5-2 మంత్స్ బ్యాక్ కెనడా దేశానికి భారత ప్రధాని గారు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే, అక్కడ G7 శిఖరాగ్ర సదస్సు జరిగింది. మార్క్ కార్నీ గారు ఇన్వైట్ చేశారు, జూన్లో చూసాం మనం, ఓకేనా? సో ఇరు దేశాల మధ్య కూడా సత్సంబంధాలు అనేవి మరొకసారి చూస్తున్నాము. కారణం ఏంటంటే ఆ దేశంలో ప్రభుత్వం మారడము. ఇక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా మరొకసారి పురోగతి సాధించినాయి. అందులో భాగంగా కొంత ఇంపార్టెంట్ పర్సన్స్ నియామకము. ఆ పర్సన్స్ ఎవరంటే కామన్గా రాయబారులు అనే పదాన్ని మీరు చూస్తూ ఉంటారు. రాయబారులు లేదా దౌత్యవేత్తలు అంటాము, అంబాసిడర్స్ లేదా డిప్లొమాట్స్ అని చెప్పేసి అంటాము. ఉదాహరణకు చెప్పాలంటే సింపుల్గా భారత్ ప్రపంచంలోని ఆల్మోస్ట్ అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటుంది. భారత్ అని కాదు, ప్రపంచంలోని ఏ దేశమైనా కూడా అన్ని దేశాలతో సంబంధాలను మెయింటైన్ చేస్తుంది. మనకు కావాల్సిన అవసరాలను దిగుమతి చేసుకుంటాము, మనకు సర్ప్లస్గా ఉండేవి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాము, ఇటువంటివన్నీ చూస్తాము. మరి భారత్, ఉదాహరణకి భారత్ అమెరికా, భారత్ కెనడా, భారత్ రష్యా, భారత్ ఆస్ట్రేలియా, భారత్ UK ఇలా చూస్తూ ఉంటాము. ఉదాహరణకి భారత్ కెనడా 2 దేశాల మధ్య కుదిరే ఒప్పందాలు ఉంటాయి కదా, ఆ ఒప్పందాల పర్యవేక్షణ కోసము, ఆ ఒప్పందాల అమలు కోసము ఇరు దేశాల మధ్య బంధాలను సత్సంబంధాలుగా కొనసాగించడంలో రాయబారులు కీలక పాత్ర పోషిస్తారు. మరి ఇక్కడ కొన్ని దేశాల్లో మాత్రం రాయబారులను హై కమిషనర్స్ అంటాము, కొన్ని దేశాల్లో అంబాసిడర్స్ అంటాము. హై కమిషనర్ అనే పదాన్ని రాయబారులకు ఏ దేశాల్లో ఉపయోగిస్తామంటే, ఒకప్పటి బ్రిటిష్ కాలనీలు, బ్రిటిష్ వారు ప్రపంచ భూభాగంలో చాలా వరకు పరిపాలించారు. ఒకప్పటి బ్రిటిష్ కాలనీస్ స్వాతంత్రం పొందిన తర్వాత కామన్వెల్త్ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. భారత్ కామన్వెల్త్ కూటమిలో 1949లో చేరింది. ఇండియా కామన్వెల్త్ కంట్రీ, అందుకే కామన్వెల్త్ గేమ్స్లో కూడా మనం కీలక పాత్ర పోషిస్తూ ఉంటాము. రానున్న 2030 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడను నిర్వహించడానికి కూడా బిడ్ వేయబోతున్నాము. ఇవన్నీ చూస్తున్నాం మనం. మరి ఇటువంటి పరిస్థితుల్లో కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అంటాము ఈ రాయబారులను. అదర్ దెన్ కామన్వెల్త్ కంట్రీస్లో అంబాసిడర్స్ అంటాము. మరి రాయబారులను నియమించే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుందంటే, దేశంలోనే అత్యున్నత పదవిలో ఉండే రాష్ట్రపతిగా నియమిస్తారు. ఇక్కడ ఇండియా కెనడా రిలేషన్స్లో భాగంగా మరొకసారి దౌత్యవేత్తలను పునర్నియమించారు. అప్పుడు జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు మన రాయబారిని మనం పిలిపించుకున్నాము, వాళ్ళ రాయబారిని వారు పిలిపించుకున్నారు. ఇరు దేశాల మధ్య బంధాలు దూరమైపోయాయి. మరొకసారి ఇరు దేశాల మధ్య రాయబారులను నియమించుకోవడం జరిగింది. అది ఇక్కడ టాపిక్, ఓకేనా? కెనడా రాజధాని ఒటావా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కెనడా
భారత్ మధ్య గతంలో తలెత్తిన గందరగోళాల అనంతరం రెండు దేశాలు మళ్ళీ పరస్పర సంబంధాలు పునర్నిర్మాణ దిశగా అడుగులేస్తున్నాయి. దానిలో భాగంగా ఇరు దేశాలు తమ దౌత్యవేత్తలను పునర్నియమించినాయి. మరి భారతదేశం నుండి కెనడాలో ఎవరు నియమితులయ్యారు? కామన్గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు ఉంటారు కదా, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్కి సంబంధించి సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులను ఇలా రాయబారులుగా నియమించడం అనేది మనం ఆనవాయితీగా చూస్తూ ఉంటాము. సో భారతదేశం నుండి కెనడాలో రాయబారిగా ఎవరట అంటే దినేష్ కే పట్నాయక్ గారు. దినేష్ కే పట్నాయక్ సో కెనడాలో కొత్తగా నియమిత భారత హై కమిషనర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రస్తుతమైన స్పెయిన్లో భారత రాయబారిగా ఉన్నారు, ఇక కెనడాలో. ఓకేనా. 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. ఇక కెనడా తరపున అంటే కెనడా నుండి కూడా భారత్లో ఒకరు ఉంటారు కదా, మరి ఎవరు అంటే క్రిస్టోఫర్ కూట్రన్. తను భారత్లోని కొత్త కెనడియన్ హై కమిషనర్గా నియమితులయ్యారు, భారత్లో నియమితులైన వ్యక్తి. అలా ప్రతి దేశంలో కూడా భారతదేశం నుండి ఒక రాయబారి ఉంటారు, ప్రతి దేశం నుండి భారతదేశంలో కూడా ఒక రాయబారి అనేవారు ఉంటారు. ఇది మనకు ఇంపార్టెంట్. ఓకేనా. సో చూడండి, ఇక భారత్ కెనడా సంబంధాల నూతన దశ అనేది మనం చూస్తున్నాం. 2025 జూన్లో G7 శిఖరాగ్ర సదస్సుకి భారత్ వెళ్ళారు. G7లో సభ్యదేశం కానప్పటికీ ఆహ్వానించబడ్డాం మనము. G7 సమావేశాలకు దాదాపు ప్రతిసారి మనం వెళ్తాం. లాస్ట్ టైం ఇటలీకి వెళ్ళడం అవన్నీ చూస్తున్నాం. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, పేరు గుర్తుపెట్టుకోండి, మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా దౌత్య స్థాయిల పునర్నిర్మాణము అండ్ పరస్పర అవగాహనపై ఏకాభిప్రాయం అనేది ఏర్పడింది. ఓకేనా. సో భారత్ కెనడా దౌత్య సంబంధాలు 1947లో ఏర్పాటైనాయి. రీసెంట్గా భారత్ కెనడా మధ్య ప్రధాన సమస్యలు ఏముండే అంటే, ఒకటి ఖలిస్తాన్ అనుకూల భావజాలము కెనడా ప్రదర్శించేది, దౌత్య సంబంధాల్లో నిష్క్రియత కనబడింది జస్టిన్ ట్రూడో కారణంగా. ట్రూడో వ్యాఖ్యల వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఇరు దేశాలు కూడా పరస్పరము నిందించుకున్నాయి కూడా. ఓకేనా. అయితే ప్రస్తుతము రాజకీయ మార్పులతో సంబంధాలు సాఫీ మార్గంలోకి వచ్చినాయి. రాజకీయ మార్పు ఇక్కడ కెనడాలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ గణాంకాలు. ఏదైనా ఒక నివేదిక గురించి మనం చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో అందులో గణాంకాలని చూడాల్సి ఉంటుంది. ఇక్కడ UDISE అంటే సింపుల్గా చెప్పాలంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్. దేశంలో టీచర్ల సంఖ్య అనేది ఏ విధంగా ఉంది అని చెప్తున్న నివేదిక. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే UDISE ఫుల్ ఫామ్ ఏంటని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో చూడండి, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. అంతకుముందు జస్ట్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని ఉండే 2018-19 ఆ సంవత్సరంలో ప్లస్గా మారింది. సో UDISE అని గుర్తుంచుకోండి, UDISE ప్లస్. ఓకేనా. సో ఇక్కడ ఈ నివేదిక ప్రకారము కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లస్ లేదా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. ఎగ్జామ్లో అడుగుతారు, UDISE నివేదికను ఎవరు రిలీజ్ చేస్తారని అన్నారు అనుకోండి, కేంద్ర విద్యాశాఖ. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో ఈ రిపోర్ట్ని రీసెంట్గా విడుదల చేశారు. ఈ రిపోర్ట్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో టీచర్ల సంఖ్య ఎలా ఉంది, ఎన్ని పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఉన్నాయి, ఇటువంటివి గణాంకాలు ఇచ్చారు. 2024-25 నివేదికలో దేశంలో టీచర్ల సంఖ్య తొలిసారి 1,00,00,000 మార్కును అధిగమించినట్లు వెల్లడించబడింది. సో టీచర్లు ప్రస్తుతం భారతదేశంలో 1,00,00,000 మంది పైగా ఉన్నారంట, 1,00,00,000 మంది కంటే ఎక్కువ. ఓకేనా. సో 2023-24 అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో టీచర్ల సంఖ్య 98,07,600 మంది ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి టీచర్ల సంఖ్య 1,22,420 మందికి చేరింది. అంటే ఒకే ఏడాదిలో 3.15 లక్షల మంది కొత్త టీచర్లు చేరినట్టు. దేశంలో సగటున ఒక్కో పాఠశాలకు 7 టీచర్లు ఉన్నారంట. సగటున యావరేజ్ ఖచ్చితంగా 7 ఉండాలని లేదు. కొన్ని పాఠశాలకి 20 మంది ఉండొచ్చు, కొన్ని పాఠశాలకు 1-2 కూడా ఉండొచ్చు. ఇది యావరేజ్ చెప్తున్నాను, సగటు చెప్తున్నాను. ఓకేనా. సగటున ఒక్కో పాఠశాలకు 7 మంది టీచర్లు ఉన్నారంట ఈ నివేదిక ప్రకారం, UDISE నివేదిక ప్రకారం. ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారంట. ఓకేనా. టీచర్ పీపుల్ రేషియో అంటాము. ఒక్కో పాఠశాలలో సగటున 168 మంది విద్యార్థులు ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇక జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్. జీరో ఎన్రోల్మెంట్ అంటే కనీసము విద్యార్థుల చేరిక అనేది శూన్యం అన్నట్టు. దేశవ్యాప్తంగా 7,993 స్కూళ్ళు విద్యార్థులే లేని స్కూళ్ళుగా ఉన్నాయి. జీరో ఎన్రోల్మెంట్. అక్కడ పాఠశాల పేరుకు పాఠశాల,
కానీ అక్కడ ఒక స్టూడెంట్ కూడా ఉండడు, ఏ క్లాస్లో కూడా, జీరో ఎన్రోల్మెంట్. మరి ఎందుకు అలాంటివి ఉంటాయంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఎక్కువగా ప్రభావాన్ని చూపించడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ రీజన్స్. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు ఇన్ని ఉన్నాయంట చూడండి. ఈ స్కూళ్ళలో 20,817 మంది టీచర్లు పనిచేస్తున్నారంట. ఇందులో అసలు 7,993 స్కూళ్ళలో విద్యార్థులే లేకున్నా కూడా ఇంతమంది టీచర్స్ ఉన్నారంట. టీచర్స్ ఉన్నారు కానీ స్టూడెంట్స్ లేరు. విద్యార్థులు లేకపోయినా ఉద్యోగుల భర్తీ అనేది కొనసాగుతోంది. దీని మీద నియమ విధాన పరంగా సమీక్ష అనేది అవసరం. విద్యార్థులు లేనప్పుడు టీచర్ ఎందుకు అక్కడ, అది చూడాలి ఫస్ట్. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలలు. ఏకోపాధ్యాయ అంటే ఒక స్కూల్ ఉంటుంది, స్కూల్కి ఒకరే టీచర్ అన్నట్టు, స్కూల్ మొత్తానికి ఒకరే టీచర్, ఏకోపాధ్యాయ. ఓకేనా. మొత్తం స్కూళ్ళు 104,125 స్కూల్స్ ఉన్నాయి. ఏకోపాధ్యాయ అంటే ఒక్కడే టీచర్ ఉండే పాఠశాల. ఈ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు ఏంటంటే 33,76,769 మంది. అంటే 33 లక్షల పిల్లలు ఒకే టీచర్ ఆధారంగా విద్య పొందుతున్నారు. విద్యా నాణ్యత పరంగా ఇది గంభీర అంశంగా పరిగణించబడుతుంది. రైట్. ఇక రాష్ట్రాల వారీగా టీచర్ల సంఖ్యని కనుక మనము పరిశీలిస్తే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ జనాభా మీ అందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్లో పాపులేషన్ విషయానికి వస్తే 20+ crore 20 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు ఉత్తరప్రదేశ్లో. మరి అంత జనాభా కాబట్టి ఆ రాష్ట్రమే కనబడుతూ ఉంటుంది ఏ విషయాలు చూసినా కూడా. రాజస్థాన్ ఒకటేమో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. రాజస్థాన్ ఏమో విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రము. రాజస్థాన్ 2వ స్థానం ఉంది టీచర్ల పరంగా. మహారాష్ట్ర 3వ స్థానము. తెలంగాణ వచ్చేసేసి 10th పొజిషన్లో ఉంది టీచర్ల సంఖ్య పరంగా చూస్తే. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 12వ స్థానంలో ఉందంట. యుడిసే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ప్రాథమిక నుంచి హై స్కూల్ స్థాయి వరకు ఉన్న పాఠశాలల సమాచారము, విద్యార్థుల వివరాలు, టీచర్ల గణాంకాలు, మౌలిక సదుపాయాల నివేదికలు సేకరించే డేటాబేస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు దీన్ని విడుదల చేస్తారు. ఓకేనా. విద్యాశాఖ వారు. సరిపోతుంది. పాఠశాల పనితీరుపై సమగ్ర విశ్లేషణ చేస్తూ ఉంటుంది. యుడిసే నివేదిక అనేది ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ముఖ్యంగా అటువంటి గణాంకాలు నివేదికలు మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాస్తున్నప్పుడు భారతదేశంలో పాఠశాల పరిస్థితిని వివరించండి అని అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఎస్సేలో వచ్చినాయి అనుకోండి, డిస్క్రిప్టివ్ వచ్చింది అనుకోండి, ఇటువంటి నివేదికలోని గణాంకాలు మనం రాస్తే ఎక్కువ మొత్తంలో స్కోర్ చేస్తాము, కాంటెంపరీ ఇష్యూ కాబట్టి. ఇక రోడ్డు ప్రమాదాలకి సంబంధించి గణాంకాలు మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ భారతదేశంలో జాతీయ రహదారుల శాఖ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారు. ప్రస్తుతము కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? నితిన్ గడ్కరీ గారు, మహారాష్ట్రకి చెందిన వ్యక్తి తను. సో 2023 గణాంకాలు రిలీజ్ అయినాయి. 2023 రోడ్డు ప్రమాదాల గణాంకాలు ప్రతి గంటకు 20 మంది మృతి చెందుతున్నారంట దేశంలో. సో 2023లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రత గత ఏడాదితో పోలిస్తే మరింత పెరిగిందని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది. ప్రతి గంటకు సగటున 55 రోడ్డు ప్రమాదాలు, 20 మరణాలు సంభవిస్తున్నాయంట. గణాంకాలు ఎక్కడైతే మనకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అక్కడ మ్యాక్సిమం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గణాంకాలు ఏవైతే ఉంటే చూడండి, మళ్ళీ మీకు ఎలాగో పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి పీడిఎఫ్లో మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి, ఎనఫ్. ఓకేనా. సో 2023 రోడ్డు ప్రమాద గణాంకాలు కనుక చూస్తే యాక్సిడెంట్స్ ఎలా జరిగినాయి, మొత్తం రోడ్డు ప్రమాదాలు 2023 ఇయర్ రిలీజ్డ్ ఇన్ 2025. కొన్ని గణాంకాలు అంతే ఎప్పుడో జరిగినవి ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి. 4,80,583. మొత్తం మరణాలు 2023లో 1,72,890 రోడ్డు ప్రమాదంలో మరణించిన వారు మృతుల సంఖ్య. మొత్తం గాయాల సంఖ్య 4,62,000 పైగా ఉన్నాయంట. ఇక గంటకు సగటు ప్రమాదాలు 50 జరుగుతున్నాయి దేశంలో సగటున. గంటకు సగటు మరణాలు 20 జరుగుతున్నాయి అంట రోడ్డు ప్రమాదాలు. ఓకేనా. ఇక ప్రదేశాల వారీగా మృతుల సంఖ్యను కనుక చూస్తే జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ అంటాం కదా, 63,112 మృతులు ఉన్నారు, అంటే మొత్తంలో 36.5%. రాష్ట్ర రహదారులు స్టేట్ హైవేస్ ఉంటాయి కదా, అక్కడ 39,439 మృతులు. ఓకేనా, 22.8% మొత్తం మృతుల సంఖ్యలో. ఇతర రహదారులు మనం చూస్తూ ఉంటాం కదా, విలేజ్ రోడ్స్ కానివ్వండి, మండల్లో కానివ్వండి, అలాగా. సో 70,339 మృతులు, 40.7%. ఇక తమిళనాడు జాతీయ రహదారులపై అత్యధిక ప్రమాదాలు చూసిన రాష్ట్రం అంట. ఉత్తరప్రదేశ్ దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలను చూసిన రాష్ట్రం అంట. ఇక వయోగణాంకాలను చూస్తే ఏజ్ పరంగా చూస్తే మృతులు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు అంటే
18 నుండి 45 సంవత్సరాల వారు 66.4% మంది చనిపోయారంట. యువత చనిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళేమో 83.4%, అంటే పనిచేసే సామర్థ్యవంతులు ఎక్కువగా బలవుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. మరి ప్రమాదాలకు కారణాలు చాలా ఉంటాయి. రోడ్డు ఉన్న పరిస్థితి కానివ్వండి, టీట్ యాంగిల్ కానివ్వండి, ఇటువంటివి చాలా ఉంటాయి. సో అధిక వేగం 68% మరణాలకు ప్రధాన కారణం అంట. అధిక వేగము, సో స్పీడ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తొందరపడితే ఏది రాదు. కొంత నిదానంతో ఓపికగా మన గమ్యస్థానాన్ని చేరాలంటే సో మనం కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. అధిక వేగము, ఒంటరిగా ఉన్న ప్రాంతాలు 50% ప్రమాదాలు జనసంచారం లేని చోటనే జరుగుతున్నాయి. ఇక తిన్నగా ఉన్న రహదారుల్లో 67% ప్రమాదాలు మలుపులు గుంతల కన్నా సాఫీ ప్రాంతాల్లోనే. ద్విచక్ర వాహనాలు ప్రమాదాలు అత్యధిక వాటనంట. 2 వీలర్స్ హెల్మెట్ పెట్టుకోకపోవడం ఇటువంటివి. ఓకేనా. రోడ్డు ప్రమాదాల నివేదిక విడుదల చేసేవారు మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్, కేంద్ర ప్రభుత్వము. సో 1988 మోటార్ వెహికల్ యాక్ట్ ఉంటుంది కదా, మోటార్ వెహికల్ యాక్ట్ 1988 రోడ్డు భద్రతకు సంబంధించి మూల చట్టం అది. ఇక నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి. సో కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ కాదు, మనకు సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గంగోత్రి గ్లాషియర్ అనేది కరిగిపోతుందంట. ఇటీవల రీసెర్చ్ అనేది చెప్తోంది. నేపాల్కి చెందిన ఒక సంస్థ మరియు మన భారతదేశంలోని ఒక ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు చేసిన పరిశోధన వివరాలు. సో మనం గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధామ్గా చూస్తూ ఉంటాం కదా. చార్ధామ్ ఎక్కడ? ఉత్తరాఖండ్, సరిపోతుంది. గంగోత్రి అంటే ఉత్తరాఖండ్. సో 4 దశాబ్దాల్లో అంటే గత 40 ఏళ్లలో 10% హిమవర్షాన్ని కోల్పోయిన గంగోత్రి హిమనదం అంట. లాస్ట్ 4 డికేడ్స్లో 10% హిమవర్షాన్ని కోల్పోయిందంట హిమనదం. అంటే ఈ గంగోత్రి గ్లాషియర్ కరిగిపోతుందన్నట్టు. సో ఐఐటి ఇందోర్ అంటే మధ్యప్రదేశ్లోని ఒక ఐఐటి. అండ్ ICIMOD నేపాల్కి చెందిన సంస్థ మరియు అమెరికా పరిశోధకుల కొత్త అధ్యయనం ప్రకారం వాళ్ళు ఇటీవల రీసెర్చ్ చేశారు. 1980 నుండి 2020 మధ్యకాలంలో గంగోత్రి హిమనద వ్యవస్థలో సుమారు 10% హిమవర్షం అంటే స్నో మెల్ట్ ఫ్లో తగ్గిపోయింది. ఇది భవిష్యత్తులో గంగా నది ప్రవాహాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఓకేనా. సో చూడండి, ఇక గంగోత్రి వార్తల్లోకి వచ్చింది. జాగ్రఫీలో ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ డిస్టిక్లో. ఓకేనా. ఉద్గార ప్రదేశం వచ్చేసి గౌముఖ్ గుహ వద్ద. అండ్ నది మూలం వచ్చేసి భగీరథ నది. ఎంత వ్యాప్తి అంటే సుమారు 143 చదరపు కిలోమీటర్లు సరిపోతుంది. సో లొకేషన్ చూడండి ఎన్ఎఫ్. 2025 అధ్యయన ప్రధాన అంశాలు ఏంటంటే గంగోత్రి హిమనదం గ్లాషియర్ ఇతర హిమనదాలకు తులనగా నిలకడగా ఉన్న గత 4 దశాబ్దాల్లో 10% హిమవర్ష ప్రవాహాన్ని కోల్పోయిందంట. ఇది హిమాలయాల్లో గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వల్ల సంభవించిందని సూచనలు. సో ప్రస్తుతం యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మానవుడు తన స్వప్రయోజనాల కోసం, తన లాభం కోసము చేస్తున్న పనులు పర్యావరణం పైన ప్రభావం పడుతున్నాయి. సో ఖచ్చితంగా నేచర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. ఇటీవల చాలా వరకు మనం చూస్తున్నాము. మానవుడు విపరీతంగా యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్కి లీడ్ అవుతుంది. అల్టిమేట్గా క్లైమేట్ చేంజ్ అవుతుంది. వాతావరణ మార్పు అనేది గ్లాషియర్స్ కరిగిపోవడం కారణమవుతుంది, సముద్ర మట్టం పెరుగుదలకి కారణమవుతుంది. దీని కారణంగా ఇంకో కాన్సిక్వెన్స్ ఏంటి? చిన్న చిన్న దీవులు నీటిలో మునిగిపోతున్నాయి. తువాలు కానివ్వండి, వన్వాటు కానివ్వండి, ఫిజీ కానివ్వండి, ఇటువంటివి. ఇండోనేషియా రాజధాని జకర్తా కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. సో ఏ సంస్థలు చేసాయి? ఐఐటి ఇందోర్ మరియు ICIMOD. ఈ సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్, నేపాల్కి చెందిన సంస్థ, అంతర్జాతీయ సంస్థ, కాఠ్మండు వేదిక పనిచేస్తుంది. ఇందులో భాగస్వామ్య దేశాలు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, చైనా, నేపాల్ అండ్ మయన్మార్, పాకిస్తాన్, భూటాన్. హిమాలయాల్లో వాతావరణ మార్పు, నీటి వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేసే సంస్థ. సో ఎగ్జామినేషన్లో అడగవచ్చు, ఏదైనా ఒక స్టాటిక్ పాయింట్ గురించి అడుగుతారు ఎగ్జామినేషన్లో. ICIMOD ఫుల్ ఫామ్ ఏంటి, హెడ్ క్వార్టర్ ఏంటి, అందులో సభ్య దేశాలు ఏంటి, ఎందుకోసం ఉద్దేశించబడింది. ఎనఫ్. ఇక రక్షణ రంగానికి సంబంధించి మనం డైలీ కరెంట్ అఫైర్స్లో దాదాపు ప్రతిరోజు 1 లేదా 2 అంశాలను రక్షణ రంగానికి సంబంధించి చూస్తున్నాము. వార్తల్లోకి వస్తున్నాయి కాబట్టి డిస్కస్ చేస్తున్నాము. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో నిలుస్తున్న అంశాలను గుర్తించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. అలా రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి ఎక్కువగా చూస్తున్నాము. రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ ఇంపోర్ట్స్ సంబంధించి చూస్తున్నాము.
అండ్ ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికల గురించి చూస్తున్నాం, డిఫెన్స్ రిపోర్ట్స్. అండ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల భారతదేశ రక్షణ అవసరాలకు వేటికి ఆమోదముద్ర వేసింది. అండ్ రక్షణ రంగ ఒప్పందాలకు సంబంధించి అండ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి ఇలా అండ్ మిస్లీనియస్. ఉదాహరణకి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి ఏదైనా సదస్సులు కానివ్వండి ఇటువంటివి. సో సైబర్ క్వెస్ట్ 2025 భారత సైనిక దళాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సైబర్ సవాల్. సో ఆర్మీకి సంబంధించి ఒక సవాల్. సో భారత సైన్యం యొక్క టెరిటోరియల్ ఆర్మీ. సో టెరిటోరియల్ ఆర్మీ రీసెంట్గా మనము ఆపరేషన్ సింధూర్ సమయంలో టెరిటోరియల్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాము. టెరిటోరియల్ ఆర్మీలో సభ్యత్వం ఎలా ఉంటుంది, ఎలాంటి విధులు నిర్వహిస్తారని. సో భారత సైన్యం యొక్క టెరిటోరియల్ ఆర్మీ ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ IARC, ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ మరియు సైబర్ పీస్ 4 సంస్థలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఆర్మీ యొక్క టెరిటోరియల్ ఆర్మీ, ఐఐటి మద్రాస్, ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్, సైబర్ పీస్ 4 సంస్థలు కలిసి సైబర్ క్వెస్ట్ 2025 అనే సైబర్ డిఫెన్స్ ఆధారిత జాతీయ స్థాయి పోటీలను న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. సో న్యూఢిల్లీలో ఓకేనా. ఈ పోటీ డికేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్ కింద ఆధునిక రక్షణ సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో ఉద్భవిస్తున్న సవాళ్లకు పరిష్కారాలను ఆవిష్కరించేందుకు రూపొందించబడిందంట. సో సైబర్ ప్రస్తుతం మనం అంతా కూడా ఆన్లైన్లో ఆధారపడుతున్నాము, ఆన్లైన్ సర్వీసెస్ పొందడానికి చూస్తున్నాము, ఆన్లైన్లో మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు కీలకము. అటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది, లేదా ఈ సవాల్కి ప్రాధాన్యత ఏర్పడింది. ఓకేనా. సో నిర్వాహకులు ఎవరు చూడండి. లక్ష్యం ఆధునిక రక్షణ సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలను వెతకడం. ఇటీవల మనం చూసాం ఐఐటి మద్రాస్ పరిధిలో అగ్నిశోధ అని చెప్పేసి ఇటువంటివి. రైట్, సరిపోతుంది. వాట్ ఈజ్ వాట్ అని చూడండి. ఐఐటి మద్రాస్ చెన్నై వేదిక పనిచేస్తుంది. సైబర్ పీస్ ఫౌండేషన్ సైబర్ అవగాహన గురించి, ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్. ఓకేనా. ఇక టెరిటోరియల్ భారత సైన్యంలో భాగంగా ఉండే స్వచ్ఛంద బలగాలు. ఓకేనా. ఇక రక్షణ రంగానికి సంబంధించే ఇక్కడ మిల్ మెడికాన్ 2025 వార్తల్లోకి వచ్చింది. మిలిటరీ మెడికాన్ 2025 ఒక సదస్సు 28 ఆగస్టు నిన్న ఈరోజు న్యూఢిల్లీ వేదికగా మనెక్షా సెంటర్లో జరుగుతున్న ఒక సదస్సు. సో మిల్ మెడికాన్ 2025 ఎవరు నిర్వహిస్తున్నారు అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, ఆర్మీకి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ వారు నిర్వహిస్తున్న ఒక సదస్సు అని చెప్పొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో. సో మరి మిల్ మెడికాన్ 2025 ఆగస్టు 28, 29 2 రోజుల పాటు కదా. ఉద్దేశం ఏంటి? రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేత్ గారు రీసెంట్గా నిన్నటి రోజున న్యూఢిల్లీలోని మనెక్షా సెంటర్ వద్ద ప్రారంభించిన మిల్ మెడికాన్ అంటే మిలిటరీ మెడిసిన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. మిలిటరీ మెడిసిన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మిల్ మెడికాన్ 2025 ఫుల్ ఫామ్ చూడండి. ఉద్దేశం ఏంటంటే సైనిక వాతావరణంలో శారీరక మరియు మానసిక గాయాల నిర్వహణ. ఓకేనా. సో ఎక్కడ జరిగింది? 2 రోజులు. ఎవరు నిర్వహించారు? రక్షణ రంగానికి సంబంధించి. ఓకేనా. సో సదస్సు ఉద్దేశం ఏంటంటే సైనిక వైద్య పరిశోధనకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడము. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ అనేది భారత త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లకు సైనిక వైద్య సేవలు పర్యవేక్షించే అత్యున్నత సంస్థ. రైట్. ఇక మిలిటరీ మెడిసిన్ అంటే సైనికులకు యుద్ధ వాతావరణంలో ఎదురయ్యే గాయాలు, మానసిక ఒత్తిళ్లు, వ్యాధుల నివారణ, ఫీల్డ్ హాస్పిటల్స్ నిర్వహణకు సంబంధించింది. ఇక నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి. సో ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్, ఆల్వేస్ చేంజెస్. అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. సో ఆ గణాంకాలకు సంబంధించి మనం కూడా అప్డేట్ చేసుకుంటూ మన నోట్బుక్ని చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ చెప్తున్న ఒక నివేదిక. ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక పరమైన అంశాలపైన ప్రత్యేకంగా సర్వే చేసే సంస్థ, రేటింగ్ ఇచ్చే సంస్థ అని చెప్పొచ్చు. వారు ఏం చెప్తున్నారంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ PPP ఆధారంగా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదగబోతోంది. ఏ సంవత్సరం నాటికి ఎదగబోతోంది అది చూస్తే సరిపోతుంది. ఇటీవల మనము ఎకానమీకి సంబంధించి, GDPకి సంబంధించి, GSTకి సంబంధించి అండ్ అంతర్జాతీయ స్థాయిలో ఎకానమీ రిలేటెడ్ నివేదికలకు సంబంధించి ఎక్కువగా చూస్తున్నాం. వాటన్నిటి చూడండి. సో ఎర్నెస్ట్ అండ్ యంగ్ విడుదల చేసిన ఎకానమీ వాచ్ ఆగస్ట్ 2025 రిపోర్ట్. సో రిపోర్ట్ పేరేంటి, ఎవరు రిలీజ్ చేస్తారు? ఈరోజు మీరు వార్తాపత్రికలో చూడొచ్చు, అన్ని వార్తాపత్రికలు ఇచ్చారు.
భారత పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రాతిపదికన 2038 నాటికి అమెరికాను దాటి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం మారే అవకాశం ఉందంట. దేని ఆధారంగా? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండవ స్థానంలో భారత్ ఉండబోతోందంట. ఓకేనా? ప్రస్తుతం భారతదేశ పీపీపీ ఆధారిత జీడిపి ఎంత? $14.2 ట్రిలియన్ అంట. ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఇక 2030 నాటికి భారత పీపీపీ జీడిపి వచ్చేసి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ బేస్డ్ జీడిపి వచ్చేసి $20.7 ట్రిలియన్ చేరుతుందంట. 2030 నాటికి అమెరికాని కూడా అధిగమించేసేసి పీపీపీ జీడిపి వచ్చేసేసి $34.2 ట్రిలియన్ చేరుతుందంట. అమెరికాని కూడా అధిగమించి రెండవ స్థానానికి వస్తుందంట. ఓకేనా? సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటి? డెఫినేషన్: దేశాల మధ్య ధరల వ్యత్యాసాన్ని పరిగణలోకి తీసుకొని జీడిపిని కొలిచే సాధనము. దేశాల మధ్య ధరల వ్యత్యాసం ఉంటుంది కదా, దాని ఆధారంగా జీడిపిని కొలిచే విధానము. అంటే ఒక వస్తువు లేదా సేవ కొనడానికి ఒక్కో దేశంలో ఎంత ఖర్చు అవుతుందో ఆధారంగా దేశాల మధ్య ఆదాయ స్థాయిని పోల్చడము. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఓకేనా? సరిపోతుంది. ఇక ఎర్నెస్ట్ అండ్ యంగ్ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. 1989లో ఏర్పాటైన సంస్థ. ఇక సదస్సు, మొట్టమొదటి అంతర్జాతీయ పాలీ సదస్సు శ్రీలంకలో ప్రారంభమైంది. శ్రీలంకలో. సో ఎగ్జామినేషన్ డైరెక్ట్ అడుగుతారు సదస్సు, పాలీ సదస్సు. పాలీ సదస్సు గురించి మనము ఎక్కడ జరిగిందని అడుగుతారు. పాలీ లాంగ్వేజ్ గురించి కూడా మనం చూస్తాము. మన భారత ప్రభుత్వము క్లాసికల్ లాంగ్వేజెస్ హోదా ఇస్తుంది కదా, అందులో పాలీ లాంగ్వేజ్ కూడా ఉంది. ఇక్కడ మరి అబ్జర్వ్ చేస్తే ద ఫ్యూచర్ ఆఫ్ పాలీ స్టడీస్ వన్ డే వర్క్షాప్, ఒక సదస్సు అనేది రీసెంట్గా శ్రీలంకలో క్యాండీ వేదికగా జరిగింది. పాలీ లాంగ్వేజ్ పట్ల అవగాహన కల్పించడము ఇంపార్టెన్స్, ముఖ్యంగా బౌద్ధ మతానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇది. 2025 ఆగస్టులో శ్రీలంకలోని క్యాండీ నగరంలో భారత ప్రభుత్వ సహాయ హైకమిషన్, క్యాండీ మరియు పెరాడెనియా విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఫస్ట్ ఇంటర్నేషనల్ పాలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎవరెవరు సంయుక్తంగా నిర్వహించారు? ఇక్కడ నిర్వహించారు. పాలీ లాంగ్వేజ్ సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తూ. ఓకేనా? సో ప్రధాన అంశం ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ పాలీ లాంగ్వేజ్ అనేది థీమ్, ఈ సదస్సు యొక్క థీమ్. ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు సదస్సు పేరేంటి, ఎక్కడ జరుగుతోంది, ఎవరు నిర్వహిస్తున్నారు, థీమ్ ఏంటి, ఈ 4 పాయింట్స్ కవర్ అయితే చాలు. ఓకేనా? సో భారత ప్రభుత్వం ఇచ్చిన శాస్త్రీయ భాష గుర్తింపు పాలీ లాంగ్వేజ్కి ఇచ్చింది గతంలో. బౌద్ధ ధర్మానికి ప్రాథమిక భాష ఇది. ఇక నెక్స్ట్, భారతదేశంలో తొలి నేషనల్ బయోఫౌండరీ నెట్వర్క్ ప్రారంభం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ S&T పరిధిలో, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో దేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇది సూపర్లేటివ్ టాపిక్. సో మొట్టమొదటిసారి నేషనల్ బయోఫౌండరీ నెట్వర్క్ ప్రారంభించారు ప్రస్తుతం S&T శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు. ఓకేనా? సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో బయో మ్యానుఫ్యాక్చరింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మరింత ప్రోత్సాహాన్ని కలిగించడంలో భాగంగా సో బయో E3 పాలసీకి సంబంధించి ఫస్ట్ నేషనల్ బయోఫౌండరీ నెట్వర్క్, 6 బయోఫౌండరీస్ అక్రాస్ ఇండియా. అవేంటో చూడండి. ఒకటి న్యూఢిల్లీలో, సెకండ్ హర్యానా, నెక్స్ట్ పంజాబ్లో, నెక్స్ట్ ఫరీదాబాద్లో, నెక్స్ట్ ముంబై, నెక్స్ట్ పూణే. సో ఒక నెట్వర్క్. సో ఉద్దేశం ఏంటో చూడండి. జాతీయ బయోఫౌండరీ నెట్వర్క్, నేషనల్ బయోఫౌండరీ నెట్వర్క్ను కేంద్ర విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న మినిస్ట్రీ ఆఫ్ S&T శాఖ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. ఇది బయో E3 పాలసీ కింద స్థాపించబడిన ప్రయోగాత్మక పరిశోధన ఆధారిత బయోటెక్నాలజీ రంగానికి సంబంధించిన దేశంలోని తొలి నేషనల్ ప్లాట్ఫామ్. ఓకేనా? ఇక్కడ ప్రారంభ సంవత్సరం 2025 ఎవరు ప్రారంభించారు? జితేంద్ర సింగ్ గారు. అండ్ మినిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి సంబంధించి పాల్గొంటున్న సంస్థలు దేశవ్యాప్తంగా 6 ప్రముఖ శాస్త్ర సాంకేతిక సంస్థలు భాగస్వామ్యంగా ఆ 6 నెట్వర్క్. ఓకేనా? లక్ష్యాలు ఏంటంటే స్వదేశీ బయో మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడము, బయో E3 పాలసీలకు అనుగుణంగా ఆర్థిక ప్రగతి, పర్యావరణ సంరక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించడం అనేది ఉద్దేశము. ఓకేనా? భారత్ను సుస్థిర బయోటెక్నాలజీ గ్లోబల్ హబ్గా మార్చడము. ఏ రంగంలో ఉపయోగపడుతుంది? సింథటిక్ బయోటెక్నాలజీ. ఇక బయో E3 పాలసీ లక్ష్యం ఏంటి? బయో E3 అంటే బయో ఎకానమీ, బయో ఎన్వైర్న్మెంట్, బయో ఎంప్లాయ్మెంట్. గుర్తుపెట్టుకోండి. బయో E3లో ఏమేమి వస్తాయి? 2030 నాటికి $300 బిలియన్ బయో ఎకానమీ లక్ష్యాన్ని సాధించడం అనేది లక్ష్యము. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 1986 ఇయర్లో ఏర్పాటైంది.
సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలు ఇటువంటివి చూస్తున్నాము. అందులో భాగంగా ఇటీవల ఒక వ్యాధికి సంబంధించి తొలి కేసు అమెరికాలో నమోదైంది. సో ఆ వ్యాధి కారకం ఏంటి అండ్ దానికి సంబంధించి వార్తలు నిలిచిన అంశము. సో న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ పరాన్నజీవికి సంబంధించి అమెరికాలో రీసెంట్గా తొలి మానవ కేసు అనేది నమోదైంది. స్క్రూవార్మ్. సో 2020 ఆగస్టులో అమెరికా తొలి మానవ న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ ఇన్ఫెస్టేషన్ కేసును ధృవీకరించింది. సో న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ డిసీజ్ అని చెప్పవచ్చు. లేదంటే ఓకేనా, ఎల్ సాల్వడార్ నుంచి ప్రయాణించిన వ్యక్తిలో ఈ కేసు అనేది గుర్తించబడింది. ఎల్ సాల్వడార్ అంటే సెంట్రల్ అమెరికా ప్రాంతం ఉంటుంది. మనకు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్యలో ఉంటుంది కదా, సెంట్రల్ అమెరికా ఆ ప్రాంతానికి సంబంధించి. ఓకేనా. ఇక న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ అంటే ఏంటంటే దీని యొక్క సైంటిఫిక్ నేమ్, ఆ వామ్ పేరు ఏంటి అంటే కోచ్లియోమియా హోమినివోరాక్స్. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏంటంటే స్క్రూవార్మ్. సో జీవచక్రం ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్లో అడిగారు. బాడీ లోపలికి సేమ్ స్క్రూ లాగానే వెళ్ళిపోతుంది ఇది. ఓకేనా, రైట్. సో స్క్రూవార్మ్ నిర్మూలన అమెరికా, మెక్సికో, సెంట్రల్ అమెరికా ప్రాంతంలో గతంలో నిర్మించబడింది. మళ్ళీ కేసులు అనేవి రీసెంట్గా నమోదవుతున్నాయి. ఇక గ్లాండర్స్ వ్యాధి నిర్మూలనకు కేంద్ర చర్యలు అనేవి వార్తల్లోకి వచ్చింది. గ్లాండర్స్ వ్యాధి కారకం ఏంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంటే దీనిలో భాగంగా ఎరాడికేషన్ మెథడ్స్ ప్రకటించారు. సో రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ ప్రకటించిన జాతీయ చర్య ప్రణాళిక ఏంటంటే జంతు సంరక్షణ మరియు పాడి పరిశ్రమ శాఖ గ్లాండర్స్ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించేందుకు 2025లో రివైజ్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ గ్లాండర్స్ని విడుదల చేసింది. సో రివైజ్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ గ్లాండర్స్ ఎవరు రిలీజ్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ వారు. ఈ వ్యాధి ముఖ్యంగా గుర్రాలు, గాడిదలను ప్రభావితం చేస్తుంది మరియు జూనెటిక్ స్వభావంతో మనుషులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. సో గ్లాండర్స్ డిసీజ్ ఎక్కువగా వేట్లో కనబడుతుంది, మనుషులకు కూడా కనిపించే ప్రమాదం ఉంది అని దీనికి సంబంధించి రివైజ్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ని ఇటీవల రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక శాఖ. సో ఇది ఒక బ్యాక్టీరియల్. సో బ్యాక్టీరియా కారకం ఏంటి? సో కారకం చూడండి, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి బర్కోల్డేరియా మ్యాలీ అనే బ్యాక్టీరియా వల్ల గ్లాండర్స్ దేన్ని ప్రభావితం చేస్తే ముఖ్యంగా గుర్రాలు, గాడిదలను. సో ఈ వ్యాధికి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి జాతీయ స్థాయిలో ఒక కార్యాచరణ ప్రణాళికను రివైజ్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ గ్లాండర్స్ని ఎవరు రిలీజ్ చేశారని అడుగుతారు. ఓకేనా. సో వ్యాప్తి మార్గము జూనోటిక్ డిసీజ్ ఇది, రైట్. ఇక అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. అందులో ఒక ఎమిరేట్ అబుదాబి మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం అనేది జరిగింది. మీకు న్యూస్ అండ్ ఎయిర్లో ఈ టాపిక్ ఉంటుంది. సో 15 ఏళ్ల ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందం అనేది జరిగింది. ఎల్ఎన్జీ సరఫరా కోసం అబుదాబి మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య 15 ఏళ్ల లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా ఒప్పందం 2025 ఆగస్టులో కుదిరింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాంతానికి సంబంధించి అండ్ మన భారతదేశంలో ఏ సంస్థతో కుదిరిన ఒప్పందం అండ్ ఈ టార్గెట్ ఎంత, 15 ఏళ్ల కాలానికి ఎల్ఎన్జీ ఎంతవరకు సరఫరా చేస్తారు. సరఫరా పరిమాణం వచ్చేసి 1 MTPA మిలియన్ టన్స్ పర్ ఎవ్రీ ఇయర్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇజ్రాయెల్ ఆధునిక జూపిటర్ స్పేస్ కెమెరా ప్రయోగంతో వార్తల్లోకి వచ్చింది. దీనికి ఉపయోగించిన లాంచ్ వెహికల్ రాకెట్ పేరేంటి, ఈ జూపిటర్ స్పేస్ కెమెరా యొక్క ఉద్దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. సో 2025 ఆగస్టు 26న ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ రక్షణ సాంకేతిక సంస్థ ఎల్బిట్ సిస్టమ్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన జూపిటర్ స్పేస్ కెమెరాను NAOS నేషనల్ అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్ ఉపగ్రహంపై విజయవంతంగా ప్రయోగించారు. సో ఇక్కడ ప్రయోగించింది ఏంటిదంట, జూపిటర్ స్పేస్ కెమెరా. దేనిపైన ప్రయోగించారు? నేషనల్ అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్ ఉపగ్రహం పైన విజయవంతంగా ప్రయోగించారు. ప్రయోగించిన దేశం ఏంటి? ఇజ్రాయెల్. సరిపోతుంది. మన భారతదేశానికి సంబంధించి ఏమన్నా ప్రయోగాలు జరిగినాయి అనుకోండి, లాంచ్ వెహికల్స్ ప్రత్యేకత ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ శాటిలైట్ లేదా పేలోడ్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఎక్కడ జరిగింది, ఇవన్నీ బేసిక్ నుండి అడుగుతారు. వేరే దేశానికి సంబంధించి అయితే డైరెక్ట్ పాయింట్స్ చూడండి సరిపోతుంది. సో ప్రయోగ విశేషాలు: జూపిటర్ స్పేస్ కెమెరా
ఉపగ్రహం వచ్చేసేసి NAOS పైన కదా, నేషనల్ అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్ పైన. ప్రయోగ స్థలం ఎక్కడ ఉన్నాయి అంటే కాలిఫోర్నియా USA ఉంది. అందుకోసం ఉపయోగించిన రాకెట్ స్పేస్ ఎక్స్. ప్రస్తుతం ప్రపంచంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్లో అమెరికాకి సంబంధించి ఎలాన్ మస్క్కి సంబంధించి స్పేస్ ఎక్స్ సాధిస్తున్న అద్భుత విజయాలు మనం చూస్తున్నాం. అలా స్పేస్ ఎక్స్ సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ పేలోడ్ని పంపించారు. ఓకేనా, సరిపోతుంది. ఎల్బిట్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇజ్రాయెల్కి సంబంధించి రక్షణ టెక్నాలజీ దిగ్గం తయారు చేసిన స్పేస్ కెమెరాని పంపించారు నింగిలోకి. రైట్. సో జూపిటర్ స్పేస్ కెమెరా లక్షణాలు ఏంటంటే ఇది అత్యున్నత స్పష్టత కలిగిన స్పేస్ ఇమేజింగ్ కెమెరా. ఓకేనా, సో సరిపోతుంది. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా సో అభ్యర్థులు ప్రతిరోజు చూడండి, తెలంగాణకి సంబంధించి మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆల్మోస్ట్ పోటీ పరీక్షల కోణంలో ఏ టాపిక్ ఉన్నా కూడా డిస్కస్ చేస్తున్నాను వార్తల్లో. ఒక్కొక్క రోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి వార్త ఉండొచ్చు. పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉండే టాపిక్. సో ప్రతి ఒక్కటి కూడా మీకు కవర్ చేస్తున్నాను. మీరు ప్రతిరోజు చూస్తే అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఏపీకి సంబంధించి ఈరోజు 2 టాపిక్స్ ఉన్నాయి. విశాఖ, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే ఏపీ ఫినాన్షియల్ క్యాపిటల్ అని చెప్పొచ్చు. సో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన అంశము. ఆసియాలోనే అతిపెద్ద డేటా హబ్గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గూగుల్కి సంబంధించి పెట్టుబడి విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు నిన్నటి రోజున. సో విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ $6 బిలియన్ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన ఇటీవల వెలువడిందంట. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గుర్తింపు పొందనుంది. ఎక్కడ? విశాఖపట్నం. సో ఎంత మొత్తంలో పెట్టుబడి? ముఖ్యంగా రాష్ట్ర స్థాయి అంశాల్లో లేదా రాష్ట్ర సంబంధిత వర్తమాన అంశాల్లో ఎక్కువగా వేటిని చూడాలంటే స్టేట్ ఎకానమీకి సంబంధించి రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానివ్వండి, స్టేట్ బడ్జెట్ కానివ్వండి, సర్వేకి సంబంధించి కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి సంబంధించి ఇతర అంశాలు చూస్తే రాష్ట్రానికి సంబంధించి వార్తల్లో వ్యక్తులు, పండుగలు, జాతరలు, మేళాలు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే పథకాలు, పాలసీస్ ఇవన్నీ ఇంపార్టెంటే. సో ఇది పెట్టుబడులకు సంబంధించి విశాఖపట్నంలో గూగుల్ ఎంత మొత్తంలో $6 బిలియన్ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందంట. ఓకేనా, దీనిపై అధికారిక ప్రకటన ఇటీవల వెలువడింది. నిన్నటి రోజున మీరు చూస్తుంటారు, ఈరోజు వార్తాపత్రికలో కవర్ అయిపోయింది. ఓకేనా, ఇది కనుక పూర్తయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గుర్తింపు పొందింది వైజాగ్. ఓకేనా, ప్రాజెక్ట్ పేరు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్. ఎంత మొత్తంలో ఖర్చు చేస్తారంట ఇన్వెస్ట్మెంట్ చూడండి. సామర్థ్యం 1 గిగావాట్, విశాఖపట్నం ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా నిలవబోతోంది. ఇక డేటా సెంటర్ ఎందుకు ముఖ్యమైనది? ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న కొన్ని టెక్నాలజీలో ఈ డేటా సెంటర్ అనేది మనకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్, AI వర్క్లోడ్లు నిర్వహణకు కీలకము. ఓకేనా, సో ఇక గూగుల్కి సంబంధించి గూగుల్ అమెరికాకు చెందిన సంస్థ, మాతృ సంస్థ వచ్చేసి ఆల్ఫాబెట్ INC. ఓకేనా, రైట్. డేటా సెంటర్ అంటే కంప్యూటింగ్ డేటాను నిల్వ చేసే, ప్రాసెస్ చేసే అధునాతన మౌలిక సదుపాయ కేంద్రము. ఇక ఐఫోన్ తయారీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. కుప్పం, సో కుప్పం మ్యానుఫ్యాక్చరింగ్. సో ఐఫోన్ తయారీలో ఆంధ్రప్రదేశ్కు భాగస్వామ్యం. కుప్పంలో హిందాల్కో మౌలిక పరిశ్రమ ప్రారంభము. సో అల్యూమినియం సంబంధించి ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ 586 కోట్ల రూపాయలతో అధునాతన అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ప్లాంట్ని ఏర్పాటు చేయనుంది. అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ప్లాంట్ ఎక్కడ? కుప్పం, చిత్తూరు డిస్టిక్. సో ఈ ప్లాంట్ ద్వారా అల్యూమినియం బాడీలతో పాటు ఐఫోన్ బాడీస్ కూడా ఇక్కడ తయారవుతాయంట ఐఫోన్కి. చూడండి. ఓకేనా, సో ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్కి చెందిన ప్రముఖ అల్యూమినియం తయారీ దిగ్గజము. వాళ్ళ కుప్పంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పెట్టుబడి ఎంత? ఏ ప్రాంతంలో? ఉద్యోగ అవకాశాలు. సో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ప్రోడక్ట్స్ అండ్ యాపిల్ ఐఫోన్ బాడీస్ని కూడా ఇక్కడ తయారు చేస్తారంట. హిందాల్కో ఇండస్ట్రీస్ 1958లో ఏర్పాటైన సంస్థ. ఆదిత్య బిర్లా గ్రూప్ భాగస్వామ్య సంస్థ. ప్రధాన కార్యాలయం ముంబై. ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం మరియు రాగి తయారీ సంస్థలు హిందాల్కో ఒకటి కుప్పంలో. హిందాల్కో కుప్పం అని గుర్తుంచుకోండి. ఓకేనా, సో యాపిల్ సంస్థ. ఇక వార్తల్లో వ్యక్తులను కనుక మనం పరిశీలించామనుకోండి, సో అజిత్ కుమార్ మొహంతి గారి పదవీకాల పొడిగింపు.
సో అణుశక్తి రంగానికి సంబంధించి కీలక బాధ్యతల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి పదవీకాలం పొడిగింపు. సో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి ప్రస్తుతం అణుశక్తి కమిషన్ చైర్మన్గా ఉన్నారు. అణుశక్తి కమిషన్ చైర్మన్గా మరియు అణుశక్తి శాఖ కార్యదర్శిగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన పదవీకాలాన్ని మరొక 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. సో వ్యక్తి పేరేంటి, ఏ పదవిలో ఉన్నారు, ఎన్ని నెలల పాటు పొడిగిస్తారు, ఇటువంటి చూడండి. ఇటీవల కాలంలో పదవీకాల పొడిగింపు అనేది ఎవరెవరి విషయంలో వార్తల్లోకి వచ్చింది. ఉదాహరణ తీసుకుంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డిఆర్డిఓకి సంబంధించి సమీర్ వి కామత్ గారు డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నారు కదా, తన పదవీకాలాన్ని మే 2026 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఇటువంటివి ఇంపార్టెంట్. ఇక్కడేమో అణుశక్తి కమిషన్ ప్రస్తుత చైర్మన్ మరియు అణుశక్తి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరు, అజిత్ కుమార్ మొహంతి. కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, సో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అండ్ కీలక అధికారుల నియామకాల గురించి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కమిటీకి ప్రధానమంత్రి గారు అధ్యక్ష బాధ్యతల్లో ఉంటారు. సరిపోతుంది. సో అజిత్ కుమార్ మొహంతి గారి గురించి చూస్తే, సో ప్రముఖ న్యూక్లియర్ ఫిజిసిస్ట్, గతంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైకి డైరెక్టర్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఇక అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది, అణుశక్తి కమిషన్ 1948లో. ఓకేనా. డిఏఈ కార్యదర్శి, ఏఈసీ చైర్పర్సన్గా కూడా ఎక్స్ అఫిషియోగా విధులు నిర్వర్తిస్తారు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. అణుశక్తి శాఖ కేంద్ర విజ్ఞాన సాంకేతిక శాఖకు భాగం కాకుండా ప్రధానమంత్రి లేదా పిఎంఓ ఆఫీస్కి డైరెక్ట్గా నియంత్రణలో పనిచేస్తుంది. ఇక రైల్వే బోర్డు చైర్మన్గా, రైల్వే బోర్డు చరిత్రలోనే మొట్టమొదటి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. రైల్వే బోర్డు చైర్మన్లో మొట్టమొదటి మహిళల గురించి చూసాం మనము. మొట్టమొదటి ఎస్సీ చైర్మన్, రైల్వే బోర్డు ఎస్సీ చైర్మన్ ఎవరు, సతీష్ కుమార్ గారు. గత 1.5 year నుండి మనం తన వార్తల్లో చూస్తున్నాం. తన పదవీ కాలాన్ని ఇంకొక ఏడాది పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వము. సో ఆగస్టు 31న రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్న సతీష్ కుమార్ గారు పదవీకాలం ముగినుండగా కేంద్ర మంత్రిమండలి ఆయనను మరొక సంవత్సరం పాటు నెక్స్ట్ 1 year వరకు కూడా, అంటే నెక్స్ట్ ఆగస్టు 31 వరకు కూడా రైల్వే బోర్డుకు చైర్మన్గా తనే ఉండే విధంగా ఉత్తర్వులు విడుదల చేసింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో సతీష్ కుమార్ గారు 2023 సెప్టెంబర్ 1న రైల్వే బోర్డు చైర్మన్ సిఇఓగా నియమితులయ్యారు. 1986 బ్యాచ్ ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ చెందిన అధికారి. ఎస్సీ వర్గానికి చెందిన తొలి వ్యక్తిగా రైల్వే బోర్డు చైర్మన్గా నియమితులవ్వడం అనేది తన ప్రత్యేకత. గుర్తుపెట్టుకోండి. ఇక రైల్వే బోర్డు 18 ఫిబ్రవరి 1905లో ఏర్పాటైంది. సో పూర్తి స్వాతంత్ర భారతంలో తిరిగి అభివృద్ధి ఎప్పటి నుండి అంటే 1951 నుండి. ప్రధాన కార్యాలయం రైల్ భవన్, న్యూఢిల్లీ. ఇక భారత రైల్వే తొలి రైలుని కనుక అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, రైల్వే సెక్టర్ సంబంధించి ఏ పోటీ పరీక్షను, ఏ స్థాయి పోటీ పరీక్షను రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో తొలి ప్రయాణికుల రైలు 1853 ఏప్రిల్ 16న ప్రారంభమైంది. అప్పుడు డల్హౌసీ కాలంలో. ఓకేనా. ముంబై తానే మధ్య, దూరం 34 kilometers. ఇక తొలి ఎలక్ట్రిక్ ట్రైన్ భారతదేశంలో 1925 ఫిబ్రవరి 3న ప్రారంభమైంది. ముంబై విక్టోరియా టెర్మినల్ నుండి కుర్లా వరకు. ఓకేనా. ఇక తొలి మెట్రో ట్రైన్ నగరము కోల్కతా 1984 అక్టోబర్ 24న ఏర్పడింది. 3.4 kilometers. తొలి హై స్పీడ్ సెమీ బుల్లెట్ ట్రైన్ వందే భారత్ 2019 వారణాసి ఢిల్లీ మార్గంలో. ఇక తొలి ప్రైవేట్ ట్రైన్ మోడల్ తేజస్ ఎక్స్ప్రెస్ ఐఆర్సిటిసి ద్వారా నడిపించబడుతున్న మొదటి ప్రైవేట్ ఆపరేటెడ్ ట్రైన్. సో స్టాటిక్ పాయింట్స్ ఫోకస్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ ఉంటే స్టాటిక్ పాయింట్స్ని కూడా మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ అంటాము. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు కొత్త ఎండీగా నియమితులతో ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. మనం ప్రస్తుతం భారతదేశంలో సౌరశక్తికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సోలార్ ఎనర్జీ విషయంలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజన ఇటువంటివి చూడండి. ఓకేనా. సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 2025 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆకాష్ త్రిపాఠిని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఓకేనా. సో సెకీ అనేది పునరుత్పాదక మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పరిధిలోని ఒక శాఖ, ఒక సంస్థగా చెప్పవచ్చు. ఓకేనా. సరిపోతుంది. ఆర్పి గుప్తా స్థానంలో కొత్తగా. ఇక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2011లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. ఇక మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ప్రహ్లాద్ జోషి గారు.
ఇక నెక్స్ట్ అవార్డ్స్, 2 అవార్డ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. అబ్జర్వ్ చేస్తే రాజ్ కాళహస్తికి జాతీయ ఆర్బీ అవార్డు 2025 రావడం జరిగింది, నేషనల్ ఆర్బీ అవార్డు విజేతగా. సో రాజ్ కాళహస్తికి జాతీయ ఆర్బీ అవార్డు 2025. బల్విన్ గ్రూప్ చీఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాజ్ కాళహస్తికి జాతీయ ఆర్బీ అవార్డు 2025 అనేది లభించింది. అమెరికాలో అత్యుత్తమ సిఐఓలు, టెక్నాలజీ నాయకులను గౌరవించేందుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఇక ఆర్బీ అవార్డు ఏదైనా పురస్కారం గురించి చూస్తే ప్రత్యేకతలు చూడాలి. ఆర్బీ అవుట్ స్టాండింగ్ రికగ్నిషన్ ఫర్ బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ అవార్డును 1998 నుంచి ప్రదానం చేస్తున్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మక సిఐఓ అవార్డుల్లో ఒకటిది, సిఐఓలకు ఇచ్చే అవార్డు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2025 వార్తల్లోకి వచ్చింది. ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 5 మనం టీచర్స్ డే సెలబ్రేషన్స్ని చూస్తాం కదా. సో ఉపాధ్యాయ దినోత్సవం, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఉత్సవాలు. సో నేషనల్ టీచర్స్ అవార్డ్స్ 2025 మన తెలుగు రాష్ట్రం నుండి ఎవరు వచ్చారు. సో 2025 ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5ను పురస్కరించుకొని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 43 మంది ఉపాధ్యాయులను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. ఓకేనా. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఇస్తారు. తెలంగాణ నుండి ఎంపికైన ఉపాధ్యాయులు ఎవరు అంటే మారం పవిత్ర గారు, ఆంధ్రప్రదేశ్ నుండి మాదాబత్తుల తిరుమల శ్రీదేవి గారు, ఇద్దరు గుర్తుపెట్టుకోండి. దేశంలో మొత్తము 43 మందిలో మన తెలుగువారు. ఓకేనా. ప్రతిష్టాత్మక సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఇస్తారు, ఉత్తమ ఉపాధ్యాయ పత్రం ఇస్తారు, సిల్వర్ మెడల్ ఇస్తారు, 50,000 రూపాయల నగదు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో ఇస్తారు. ఇక ఎంపిక ప్రక్రియ జిల్లా స్థాయి ఎంపిక, రాష్ట్ర స్థాయి ఎంపిక, జాతీయ స్థాయి ఎంపిక అలా చేస్తూ ఉంటారు. ఇక ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 ఎవ్రీ ఇయర్ కూడా కదా. సో భారతదేశంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను 1958లో మొదటిసారి ప్రారంభించారు. ఓకేనా. విద్యారంగంలో టీచర్స్ని ప్రోత్సహించడం కోసము. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. జిఎస్టీలో 2 స్లాబుల ప్రతిపాదనకు మంత్రుల బృందము ఇటీవల ఆమోదం తెలిపింది, కేంద్ర మంత్రుల బృందము. ఆ స్లాబ్స్ ఏంటి? ప్రస్తుతం దేశంలో ఏ స్లాబుల్లో జిఎస్టీ అమలవుతోంది? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి, ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, దేశంలో టీచర్ల సంఖ్య 1 కోటి దాటిందంట, ఉడిసే రిపోర్ట్. అండ్ రోడ్డు ప్రమాదాల గణాంకాలు, ప్రతి గంటకు 20 మంది మృతులట దేశంలో. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వారు విడుదల చేసిన గణాంకాలు. 4 దశాబ్దాల్లో 10% హిమవర్షాన్ని కోల్పోయిన గంగోత్రి హిమనదం, గంగోత్రి ఎక్కడుందని అడుగుతారు. అండ్ రక్షణ రంగానికి సంబంధించి సైబర్ క్వెస్ట్ 2025. అండ్ భారత్లో అంతర్జాతీయ సైనిక వైద్య సమావేశము మిల్ మెడికాన్ 2025 ఆగస్టు 28, 29 2 రోజుల పాటు. అండ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. అండ్ మొట్టమొదటి అంతర్జాతీయ పాలీ సదస్సు శ్రీలంకలో క్యాండీ వేదికగా జరిగింది. అండ్ ఫస్ట్ నేషనల్ బయోఫౌండరీ నెట్వర్క్ని జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. అండ్ న్యూ వరల్డ్ స్క్రూవామ్ పరాన్నజీవి అమెరికాలో 2025లో తొలి కేసు అనేది, మానవ కేసు అనేది నమోదైంది. స్క్రూవామ్ ఏంటి? అండ్ గ్లాండర్స్ వ్యాధి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఒక యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేశారు, రివైజ్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ గ్లాండర్స్. అండ్ అబుదాబి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య 15 ఏళ్ల ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందము. అండ్ ఇజ్రాయెల్ ఆధునిక జూపిటర్ స్పేస్ కెమెరా విజయవంతమైన ప్రయోగంతో వార్తల్లోకి వచ్చింది, ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఆసియాలోనే అతిపెద్ద డేటా హబ్గా అభివృద్ధి. ఇక ఐఫోన్ తయారీలో ఆంధ్రప్రదేశ్కు భాగస్వామ్యము, కుప్పంలో హిందాల్కో మౌలిక పరిశ్రమ ప్రారంభము అల్యూమినియంకి సంబంధించి. అండ్ వార్తల్లో వ్యక్తుల్లో అజిత్ కుమార్ మహంతి గారు డిఐ రిలేటెడ్గా ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి. సో ప్రస్తుతం అణుశక్తి కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు, తన పదవీకాలం పొడిగింపు. అండ్ రైల్వే బోర్డు ప్రస్తుత చైర్పర్సన్ సతీష్ కుమార్ గారి పదవీకాలాన్ని మరొక 1 ఏడాది పొడిగించింది కేంద్ర ప్రభుత్వము. అండ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు కొత్త ఎండీగా ఆకాష్ త్రిపాఠి గారిని నియమించింది కేంద్ర ప్రభుత్వము. అండ్ రాజ్ కాళహస్తికి జాతీయ ఆర్బీ అవార్డు 2025. అండ్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2025. తెలుగు వారు ఎవరెవరు ఎంపికయ్యారు మొత్తం దేశంలో 43 మందిలో.
అండ్ జిఎస్టీలో 2 స్లాబ్ల ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. ఆ స్లాబ్లు ఏంటి, ప్రస్తుతం దేశంలో ఏ స్లాబుల్లో జిఎస్టీ అమలవుతోంది. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. మనం రేపటి క్లాస్లో అడిషన్ చేసి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.